హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి చల్ల మిరపకాయలు, అలాగే మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు అంటారు కదండి. వాటిని నేను ఎలా రెడీ చేశాననేది ఈ వీడియోలో పూర్తిగా చూపించానన్నమాట. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇవి ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటాయి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎవరికైనా రాకపోతే ఒకవేళ పెట్టుకుంటారు కదా మీరు కూడా అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అండి. ఇలా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడే వీటిని రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికోసం నేను 2 కేజీల మిరపకాయలు, కొద్దిగా వాము, 1 గ్లాసు ఉప్పు, 2 నిమ్మకాయలు, పసుపు, 2 కేజీలు పచ్చిమిర్చికి లీటర్న్నర పెరుగు తీసుకున్నానండి. మాకు ఇంట్లో ఉంటుంది కదా పెరుగు, కొంచెం పుల్లగా ఉన్నది వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇక వామ్ అయితే కొద్దిగా ఫ్రై చేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది చిక్కడి పెరుగండి. నేను ఏ గిన్నెలో అయితే ఈ మజ్జిగ మిరపకాయలను ఊరబెడతానో అందులోనే ఈ పెరుగంతా వేసేసి కవ్వంతో చిలకాలన్నమాట. ఇది చాలామంది నీళ్ళు ఎక్కువ వేసేస్తారండి. అలా అయితే మిరపకాయలు మెత్తబడిపోతాయి అన్నమాట. మనం వేసే మజ్జిగని కొంచెం చిక్కగానే ఉంచుకోవాలన్నమాట. నేను వేసిన ఈ పెరుగుకి ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసాను అంతేనండి. ఉప్పు మనం ఉప్పు చూసినప్పుడు కొంచెం ఉప్పగా అనిపించాలన్నమాట. కూరల్లో లాగా సమానంగా ఉండకుండా ఈ మజ్జిగలో అన్నీ కలిపిన తర్వాత మనం ఉప్పు చూసామంటే కొంచెం ఉప్పుగా ఉందనుకోండి, మజ్జిగ మిరపకాయలు బాగా ఊరుతాయి, అలాగే నిలవ కూడా ఉంటాయి అన్నమాట. కొంచెం పసుపు ఉప్పు వేసాను కదా, అవి కరిగేలాగా మళ్ళీ ఒకసారి చిలికి తర్వాత ఒక 1/2 లీటర్ నీళ్ళు వేస్తానన్నమాట. మీకు మిరపకాయలు ముందే చూపించాను కదండి, అలా నాణ్యమైన మిరపకాయల్ని బాగున్న వాటిని తీసుకోవాలన్నమాట. కొంచెం పెద్ద సైజులో మజ్జిగ మిరపకాయల కంటే సపరేట్గా ఇస్తారనమాట. ఆ మిరపకాయలు తెచ్చుకోవాలి. తాజాగా ఉన్నవే తెచ్చుకోవాలండి. అవి ముచ్చుకుల దగ్గర చాలా తాజాగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఫ్రెష్గా ఉన్న మిరపకాయలు అని అర్థం. ముచ్చుకుల దగ్గర వడిలిపోయి ఉన్నాయనుకోండి, ఆల్రెడీ వాళ్ళ దగ్గరే నిలవైపోయి ఉన్న మిరపకాయలు కాబట్టి మనం మళ్ళీ మజ్జిగలో వేసాక పాడైపోతాయి అన్నమాట. ఇక ఈ మజ్జిగ చిలికిన తర్వాత మిక్సీ పట్టిన వాము పౌడరు, నిమ్మకాయలు కూడా పిండుతున్నానండి. నిమ్మకాయలు వేస్తే ఇంకా పుల్ల పుల్లగా బాగుంటాయి అన్నమాట. అలాగే మిరపకాయలు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా నల్లబడకుండా ఉంటాయి ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల. రుచి కూడా బాగుంటుందన్నమాట. ఇక ఈ వాము పౌడర్ ఎందుకు వేసానంటే డైజెస్ట్ బాగా ఉంటుందండి. తిన్నది అరిగిపోతుంది కదా, మనం ఎక్కువ శాతం పప్పు సాంబారు వీటిల్లోనే కదా ఈ మజ్జిగ మిరపకాయలు తింటాం. వాటి వల్ల అవి తినడం వల్ల కొంతమందికి గ్యాస్ పట్టేస్తుంది అన్నది అంటూ ఉంటారు కదా, పప్పు చాలామందికి పడదు. అందుకోసమని మనం వీటిలో కొంచెం వాము వేసుకున్నాం అనుకోండి, త్వరగా అరిగిపోతుంది. అలాగే వాము కూడా కొంచెం రుచిగా ఉంటుంది కాబట్టి మిరపకాయలు ఇంకా బాగుంటాయి అన్నమాట. నేను 2 సార్లు ఇలా పెడతానండి. ఇవి అయిపోయిన తర్వాత ఇంకొక 2 కేజీలు తీసుకుంటాను. అందులో వాము వేయను, ఇందులో వేస్తున్నాను అనమాట. ఇక మిరపకాయలని కడగక్కర్లు వద్దండి. శుభ్రమైన గుడ్డని తడిపి పిండి దాంతో శుభ్రంగా తుడిచేసాను అనమాట. ఇవన్నీ కూడా తుడిచిన తర్వాత ఇలా కింద వరకు నాటు పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకోవడమే. ఈ మిరపకాయలని మనం బయట నుంచి తెచ్చిన రోజునే ఇలా వేసేసుకోవాలండి. నిలవ ఉంచామంటే ముగ్గిపోతాయి అన్నమాట. ముగ్గుని అంటే మనం మజ్జిగలో వేసాక ఇంకా మెత్తబడిపోతాయి. అందుకని ఆలస్యం చేయకుండా ఎండలు బాగా ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి. ఎండలు లేవనుకోండి ఇవి పాడైపోతాయి అన్నమాట. ఒక్కొక్కసారి అయితే పురుగు కూడా పట్టేస్తుంది అన్నమాట. మనం ఇవన్నీ చేసి అవతల పడేయాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదండి, అందుకని ఇలాంటి టైంలోనే పెట్టుకోవాలి. ఈ మిరపకాయలకి అయితే కంపల్సరీ ఎండ ఉండాల్సిందేనండి. ఇలా ప్రతి మిరపకాయ కూడా నాటు పెట్టుకొని అన్నీ అందులో ములిగేలాగా వేసుకోవాలి. ఇందులో మాత్రం నీళ్ళు అస్సలు ఎక్కువ వేసుకోకూడదండి. ఆల్రెడీ నేను చాలా చిక్కగా ఉంచాను మజ్జిగని.
మనం ఈ మిరపకాయలు వేసిన తర్వాత మిరపకాయలో కూడా వాటర్ ఉంటుంది కదా, ఆ ఉప్పుకి ఈ వాటర్కి అది ఇంకాస్త పలచగా అవుతుందన్నమాట. అలాగే వీటిని ఈరోజు మనం మజ్జిగలో వేసామనుకోండి, రేపు ఎండలో వేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కరు అయితే 2 రోజులు మజ్జిగలో ఊరబెడతారు. కానీ ఇప్పుడు వచ్చే మిరపకాయలు అంత క్వాలిటీవి కాదు కాబట్టి బాగా మెత్తబడిపోతాయండి. సపోజు ఆదివారం ఉదయాన్నే మనం ఇలా మజ్జిగలో వేసామనుకోండి, సోమవారం ఉదయాన్నే ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ మధ్యన ఉన్న గ్యాప్లో 3 సార్లైనా మనం కిందకి పైకి చేత్తో కలుపుకోవాలండి. గరిట అవి పెట్టామనుకోండి విరిగిపోయి మెత్తబడిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా అన్నా కూడా అవి అస్సలు కదలట్లేదు కదా. ఇప్పుడు మనం శుభ్రంగా చేతిని కడుక్కొని తుడిచేసుకుని మళ్ళీ వీటిని కింద పైకి కిందకి వెళ్ళేలాగా ఒక 5 నిమిషాలైనా ఇలా నొక్కుతూ ఉన్నామనుకోండి, మనం నాటు పెట్టాం కదా, ఆ నాటుల్లోకి ఈ మజ్జిగ బాగా పీల్చుకుంటుంది అన్నమాట. ఇది ఒక్కొక్కరు అయితే వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసి, అంటే ఒక్కొక్కరు 5 కేజీలు అలా పెట్టుకుంటారు కదండి, వాళ్ళు వెడల్పు గిన్నెలో చిక్కడి పెరుగు వేసి పైన ప్లేట్ ఏదన్నా పెట్టి పెద్దది దాని మీద ఒక రాయి పెడతారన్నమాట. అప్పుడు అణిగిపోయి అన్నింటిలోకి చక్కగా మజ్జిగ వెళ్తూ ఉంటుంది. నేను 2 కేజీలు పెట్టాను కాబట్టి ఇలా సరిపోతుంది. ఒకసారి ఎక్కువ పెట్టుకోకూడదండి, ఎందుకంటే ఎండ ఎప్పుడు ఉంటుందో లేదో తెలియదు కదా మనకి. అందుకోసమని ఇలా 2 లేక 3 కేజీలు పెట్టుకుంటూ అవి ఆరిపోయిన తర్వాత అవి మజ్జిగలోంచి తీసిన తర్వాత మళ్ళీ మజ్జిగ ఉంటుంది కదా, అందులో ఇంకాస్త పెరుగు కలుపుకొని మళ్ళీ ఇంకొన్ని మిరపకాయలు వేసుకుంటూ అలా ఆరబెట్టుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, నేను ఇప్పుడు ఇలాగా వీటిని బాగా కిందకంటా నొక్కి మూత పెట్టి పక్కన పెట్టాను కదా, మళ్ళీ రేపు ఆరబెట్టే వరకు కూడా 3 సార్లైనా సరే వీటిని కలపాలన్నమాట. అలాగే ఉంచేస్తే అడుగువేమో మజ్జిగ పీల్చుకుని ఊరతాయి, పైవైతే పచ్చిగా అలా ఉండిపోతాయి అన్నమాట. అందుకోసమని కొంచెం కలుపుతూ ఉండాలి. ఆల్రెడీ నేను అలా 2-3 సార్లు కలిపానండి. కలిపిన తర్వాత మరునాడు ఇలా ఎండలో వేస్తున్నాను అన్నమాట. నేను వడియాలు పెట్టాను కదండి, పిండి వడియాలు, దానికోసమని మంచం వేసాను అనమాట. ఈ మంచం మీద క్లాత్ మీద మీకు వేసి చూపించి నేను తర్వాత పక్కన వాళ్ళ బిల్డింగ్ పైన పెట్టొస్తానమాట. ఇక్కడైతే ఇవి ఆరవు. చూడండి, నేను అంతలా కలిపినా కూడా ఒక్కొక్కటేమో పచ్చగా ఉంది, ఒక్కొక్కటి మజ్జిగ పీల్చుకొని ఉంది, చూసారు. ఇవి ఊరబెట్టిన తర్వాత అస్సలు మర్చిపోకుండా కలుపుతూ ఉండాలన్నమాట. మనం ఉదయాన్నే వీటిని ఊరబెట్టామనుకోండి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మళ్ళీ మనం పడుకునేప్పుడు 10 ఆ టైం అవుతుంది కదా, అప్పుడు ఒకసారి కలుపుకుంటే చక్కగా ఊరుతాయి అన్నమాట అన్నీ కూడా. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, ఇలాంటివన్నీ ఈ ఎండలు బాగున్నప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎండలో బాగా ఎండితేనే మనకి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ మజ్జిగని మూత పెట్టి మళ్ళీ పక్కన పెట్టుకుని వీటిని ఎండలో పెట్టొస్తానండి. ఎంతవరకు ఎండుతాయో మళ్ళీ మీకు చూపిస్తున్నాను సాయంత్రం తెచ్చిన తర్వాత. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామందికి తెలియకపోవచ్చు, పెద్దవాళ్ళు అయితే అందరూ పెడుతూనే ఉంటారు. ఇవి మజ్జిగ చూడండి ఎంత చక్కగా పీల్చుకున్నాయో. ఇలా చిక్కగా వేసుకోవాలి. కొంతమంది అయితే చాలా పలచగా నీళ్ళలాగా మిరపకాయలు ములగాలని ఎక్కువ నీళ్ళు వేసేస్తారు. కానీ ఎన్ని నీళ్ళు వేసినా సరే మిరపకాయలు అనేవి పైకే తేలుతాయండి, అడుగుకి మునగవన్నమాట. ఎండ బాగుంది కాబట్టి సాయంత్రానికి ఇలా తెల్లగా ఆరినాయి అన్నమాట. చాలా బాగా ఎండినాయండి. మళ్ళీ వీటిని తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలన్నమాట. వాము ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఈ వాము ప్లేస్లోని కొంచెం వేయించి పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట, ఏం వేసుకున్నా సరే. మర్నాడు ఆరబెట్టిన తర్వాత సాయంత్రం ఇలా మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలండి. కొంతమంది మీకు చూపిస్తూ ఉంటారు వీడియోల్లో, ఈ మజ్జిగ అయిపోయే వరకు ఆరబెట్టుకోవాలి, మళ్ళీ తెచ్చి ఈ మజ్జిగలో వేసేసుకోవాలని చూపిస్తూ ఉంటారండి. కానీ
మిరపకాయలు అలా వేస్తూ ఉంటే పాడైపోతాయి. నేనైతే అలా చూశానండి. ఇది వరకు వచ్చే మిరపకాయలు మందులతో పండేవి కాదు కాబట్టి మనం ఎన్ని రోజులు ఊరబెట్టినా అలా గట్టిగా ఉండేవి. ఇప్పుడైతే అలా ఉండట్లేదు కాబట్టి 2 రోజులు వేస్తే సరిపోతుందండి. మీరు తీసుకున్న మిరపకాయలు ఇంకా నాణ్యమైనవి అయితే గట్టిగా ఉంటే కనుక 3 రోజులు కూడా వేసుకోవచ్చు ఈ మజ్జిగలోని. అంటే ఉదయాన్నే ఆరబెట్టి సాయంత్రం మళ్ళీ మజ్జిగలో వేస్తాం అలా అన్నమాట. నేను మళ్ళీ మజ్జిగలో వేసి మర్నాడు కూడా ఇలా తీసి చూపిస్తున్నాను మీకు. కొంచెం చూసారా మెత్తబడిపోయినాయి మిరపకాయలు. ఉప్పు బాగా ఎక్కువగా వేస్తే కొంచెం మెత్తబడకుండా ఉంటాయంటండి. కానీ మరీ ఉప్పగా ఉంటే తినలేము. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉప్పు కూడా అందరికీ మరీ ఎక్కువగా తింటే అనారోగ్యమే కాబట్టి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకోండి. నేను రెండవ రోజు కూడా ఇలా మజ్జిగలో వేసిన తర్వాత తీసి మళ్ళీ డాబా పైన ఆరబెట్టుకొస్తానండి. ఇంకా మజ్జిగలో అయితే వేయనన్నమాట, ఇలాగే ఆరనిస్తాను. ఇంకా పీచుకున్నాయి కాబట్టి మజ్జిగలో అక్కర్లేదు. ఇది నేను డాబా పైకి మొబైల్ తీసుకెళ్ళి వీడియో తీసానన్నమాట ఆరబెట్టడం. ఒక చేత్తో తీస్తూ ఆరబెట్టాను కదండి. ఇలా పెద్ద క్లాత్ వేసుకుని దూరంగా ఆరబెట్టుకుంటే త్వరగా ఆరుతాయి అన్నమాట. ఇవి 1-2 రోజుల్లో అయిపోయే ప్రాసెస్ కాదండి. మినిమం ఎండ బాగా ఉంటే 1 వారంలో పూర్తయిపోతాయి అన్నమాట. అంతేకాని 2-3 రోజుల్లో అయిపోతాయని అనుకోవద్దు ఎవరును. వీడియోలో షార్ట్లో చూపిస్తారు అలా అయిపోతాయని చాలామంది అనుకుంటారు. కానీ ఎండ ఉంటేనే ఇవి పూర్తిగా ఆరుతాయి అన్నమాట. ఇక చూసారు కదా, రెండవ రోజుకి ఇలా ఎండినాయండి. ఇంకా వీటిని మజ్జిగలో వేయట్లేదు. లోపల చూసారా చిక్కని పెరుగు చాలా చక్కగా పీల్చుకుంది మిరపకాయలు. ఇవి 2 కేజీలు పెట్టుకుంటే సరిపోవండి. మాకు ఇవి ఆరుతుండగానే మళ్ళీ వేయించుకుని తింటూ ఉంటాము. అందుకని మళ్ళీ ఈ పెరుగు ఉంది కదా, ఇందులో మళ్ళీ చిక్కని పెరుగు కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 2 కేజీలు మిరపకాయలు వేసుకోవచ్చు అనమాట. నేను మళ్ళీ వేస్తానండి. ఇంకా దాన్ని పక్కన ఉంచేసి 3 రోజులు ఎండబెట్టిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. 3 రోజులు కూడా గలగలలాడుతూ ఎండలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి ఇలా అంటే విరిగిపోయేలాగా ఎండబెట్టుకోవాలి. దీన్ని ఇంకా 2 రోజులు ఎండబెట్టాలండి. ఇంకా టైం పడుతుంది. వీడియో లేట్ అయిపోతుంది కదా, ఎండలు పోతాయని నేను ఇంకా ఈ వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇవి మళ్ళీ 2 రోజులు ఎండబెట్టిన తర్వాత మరొక వీడియోలో మీకు చూపిస్తానన్నమాట. అవి గలగలలాడుతూ విరిస్తే విరిగేలాగా ఎండిపోవాలన్నమాట. అప్పుడు ఫ్రై చేసి కూడా చూపిస్తాను. అలాగే వాటితో పాటు నేను ఈ ఆవిరి వడియాలు కూడా పెట్టానండి. క్యారెట్తో చేసిన ఆవిరి వడియాలు, నువ్వుపప్పు, ఎండుమిర్చి, క్యారెట్ వేసి 2 రకాలుగా చేశాను అనమాట. ఇవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే చూసి ఎలా ఉందనేది కామెంట్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఊరమిరపకాయలు ఈ వీడియో చూసి మీరు చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎంతో రుచికరమైన ఊరమిరపకాయల వీడియో చూసారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఇవి వీడియోలో మీకు కలర్ అలా కనిపిస్తున్నాయి కానీ వైట్గా వచ్చినాయి అన్నమాట. మీకు పూర్తిగా ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందంట.